హాయ్ అండి. చేపల పులుసుని నా స్టైల్‌లో ఎలా వండుతానో వీడియోలో చూపిస్తానండి. ఈ చేపల పులుసుని మట్టి గిన్నెలో వండానండి. అందుకే టేస్ట్ ఇంకా అదిరిపోయింది. స్టవ్ పైన కుండను పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 ఉల్లిపాయలు తరుగు వేసుకుని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా తరుగు, 4, 5 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత అర గ్లాస్ వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. మట్టి కుండలో ఏ కూర వండినా టేస్ట్ చాలా బాగుంటుందండి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. చేపల పులుసుకి ఈ మాత్రం చింతపండు తీసుకోవాలండి. 2-3 నిమిషాలు చేపల కూరని ఉడికించుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని మరొక 5 నిమిషాలు చేపల కూరని ఉడికించుకోవాలి. మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు వేసుకుని మెత్తగా రుబ్బి మసాలా వేసుకోవాలండి. మరొక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని పులుసు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్